వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాలింత బలైంది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కోటపల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన రజితకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి తీసుకొచ్చారు. రజిత చిన్నారికి జన్మనిచ్చిన 6 గంటల తర్వాత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రజిత మృతి చెందిందంటూ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రజిత మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. వచ్చి జాయిన్ అయినాం. ఆనంద్ నా పేరు, మా భార్య పేరు రజిత. ఇక నిన్న 11 గంటలకు డెలివరీ అయింది. అంతా మంచిగా ఉన్నది, పాప మంచిగా ఉన్నది, అంతా మంచిగా ఉన్నది. ఇక లోపలికి తీసుకొచ్చేసి నైట్ 12 గంటలకు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఏమైందో ఏమో 20 మినిట్స్లో చనిపోయినాక వచ్చిర్రు వాళ్ళు. మళ్ళీ వేరే వాళ్ళు చెప్తేనే వచ్చారు, లేకపోతే వాళ్ళ అబ్జర్వేషన్లు ఎవరు లేరు, అసలు డాక్టర్లు లేరు, నర్సులు లేరు, ఎవరు లేరు. చనిపోయిందన్న విషయం చెప్పారు వాళ్ళు. ఎందుకు చనిపోయిందంటే ఫిట్స్ రావచ్చు అని అంటున్నారు, కానీ కన్ఫర్మ్ వెళ్ళి ఫిట్స్ రావచ్చు. ఇంకోటి నోస్ నుంచి బ్లడ్ వచ్చింది. ఎందువల్ల చనిపోయింది ఏంది తెలియదు. మీరేమనుకుంటున్నారు మరి? ఎట్లా మేము ఆ ఇంజక్షన్ వల్లనే వీళ్ళు పట్టించుకోకనే అసలు చనిపోయింది. అసలు 12 గంటలకు బేబీకి పాలు ఇచ్చింది. వాళ్ళు 12 గంటలకు వచ్చినప్పుడు ఏమన్నా తినిపించలేదు. మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ ఇట్లా అని పొద్దున్న తినిపిస్తే వస్తుంది అన్నట్లు తినిపించలేదు.